నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్కి ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు పదవి బాధ్యతలు చేపట్టారు ఈరోజు ఉదయం. మరి తన ఛాంబర్లో ఉదయం 9 గంటలకి ఉదయమే ఆయన ఛాంబర్కి వెళ్ళి వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పదవి బాధ్యతలు తీసుకున్నారు. పదవి బాధ్యతలు తీసుకున్నప్పుడు అక్కడ చాలామంది తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులందరూ కూడా నారా లోకేష్ గారిని కలిసి అభినందనలు తెలియజేశారు. వాళ్ళ చాలా కీలకమైన శాఖలు, ఐటీ శాఖ అంటే గతంలో చేశారు, అనుభవం ఉంది. విద్యాశాఖ అంటే చాలా పెద్ద శాఖ. ఈ రాష్ట్రంలో చాలా ఉన్న శాఖల్లో ప్రముఖమైన శాఖ విద్యాశాఖ. ఎన్నో సంస్కరణలు చేసిన శాఖ విద్యాశాఖ. గత ప్రభుత్వం నాడు నేడు అని చెప్పి విద్యాశాఖ ద్వారా అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ భవనాలు కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులకి డ్రెస్సు, వారికి సంబంధించిన పుస్తకాలు, అనేక రకాల వసతులు కల్పించారు గత ప్రభుత్వం. ఆ యొక్క నాడు నేడు కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో నడిచిన తరుణంలో ఇప్పుడు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ గారు ఈ శాఖని ఏ విధంగా సమర్థవంతంగా నిర్వర్తించబోతున్నారు, నాడు నేడు కింద జరుగుతున్న పనులని కొనసాగిస్తారా, లేదంటే వాటిల్లో ఏదైనా నాణ్యత లోపించిన పనులు ఏమైనా ఉంటే దానికి బాధ్యులు ఎవరు, అలాంటి వారి మీద యాక్షన్ తీసుకునే ఆలోచన ఏమైనా చేస్తారా అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని చెప్పి ఒక అంచనా నడుస్తుంది, ఒక ప్రచారం కూడా బయట నడుస్తుంది. ఇవాళ ఖచ్చితంగా విద్యాశాఖ తీసుకున్నారంటేనే చాలా కీలకమైన ఆలోచనతో తీసుకున్నట్ట బయట ప్రచారం జరుగుతుంది. ఈ విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొచ్చి గత 5 ఏళ్లలో జరిగిన అవినీతి ఏమైతుందో అవినీతిని బయటకు లాగాలి, దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని వ్యూహాత్మకంగానే నారా లోకేష్ గారు విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్నారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా లోపాలు ఉన్నాయా, నాణ్యత లోపించిన డ్రెస్సెస్ కానీ, షూలు కానీ ఇవన్నీ కూడా ఇచ్చారని చెప్పి గతంలో లోకేష్ గారు ప్రచారం చేశారు. అది అలాంటిది ఇప్పుడు ఏమైనా దాని మీద ఆ శాఖ మంత్రిగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇంకెలాంటి ఆ శాఖని మరింత తీర్చిదిద్ది విద్యార్థుల్లో ఉన్నత భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు కల్పించే దిశగా అడుగులు ఏ విధంగా అయిపోతున్నారు అనేది రానున్న రోజుల్లో ఇవాళ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కాబట్టి తొలి సంతకం చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సంతకాలు పెట్టారు. వీళ్ళ ఛార్జ్ తీసుకున్న తర్వాత అందరితో హుషారుగా సిట్ చాట్గా అందరితో సరదాగా మాట్లాడిన సందర్భం సచివాలయంలో కనిపించింది. ఇక రేపటి నుంచి విద్యాశాఖని ప్రక్షాళన చేసే దిశగా నారా లోకేష్ గారు అడుగులు వేయబోతున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.